తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు అని మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ప్రతి ఒక్కరూ ఏమాత్రం కష్టాలు బాధలు లేని సుఖమైన జీవితాన్ని కోరుతూ ఉంటారు. సిలువ మోయడం అంటే అదేమైనా తేలికైన విషయమా? ఎంతో బరువుగా భారంగా ఉంటుంది కదా. మనమేం పాపం చేశామని ఆయన సిలువను మోస్తాము, ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడిస్తాము? అలా అయితే మరి యేసుప్రభు ఏం పాపం చేశాడని మన కోసం ఆయన సిలువ మోశాడు? మనం చేసిన పాపాల కోసమే కదా ప్రభువు సిలువ భారాన్ని మోసి మన కోసము తన ప్రాణాన్నంతటిని అర్పించాడు. ఆయన సిలువ మరణం పొందాల్సి వచ్చింది మన పాపముల నుండి మనల్ని విడిపించడానికే కదా. సిలువ మోయడం అంటే ఏమనుకుంటున్నారు? ఈ లోకానుసారంగా జీవించకుండా మన ఇష్టాల్ని, మన సుఖాల్ని త్యాగం చేసుకోవడమే సిలువ మోయడం.